ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమంను మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు నామములో వందనములు, శుభములు తెలియపరచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమంలో ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం మందు ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనము చదువుకొనుటకు తండ్రి, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇట్టి భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని నైనా సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడిన నీ కుమారులకు కావలసిన జ్ఞానం, వివేకం ఇమ్మని ప్రార్థన చేయుచున్నాం. ఇదిగోనైనా నూతన సంవత్సరములో బైబుల్ ఆన్లైన్ బైబుల్ కాలేజీ ఇన్స్టిట్యూట్ నాయన ప్రారంభించుకొని పోచుండగా ఈ ఇన్స్టిట్యూట్లో చేరడానికి అనేకులను నడిపించి మీరే ఘనత పొందమని ప్రార్థన చేయుచున్నాం. వాక్యం బోధించడానికి సిద్ధపడినటువంటి నీ కుమారునికి దేవకిరణ గారికి మంచి జ్ఞానము, వివేకం, చక్కని మాటల చేత నాయన అనేకులు త్రిప్పబడినట్లుగా నాయన దేవా మీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ సమయంలో మేము ప్రారంభించుకొని పోచుండగా సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు నరేష్ గారు పాడతారు. రెండో కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనం తెలియజేస్తున్నాను. కీర్తన పాడి దేవుని మనం సేవించుకున్నాము. క్రీస్తులాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. క్రీస్తులాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. క్రీస్తు మనకు మాదిరిలే అనుసరించాలి. క్రీస్తు మనకు మాదిరిలే అనుసరించాలి. క్రీస్తు స్వారూప్యమును ఇలా సాధించాలి. క్రీస్తు స్వారూప్యమును ఇలా సాధించాలి. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. ప్రేమయు క్షమాపణ దీర్ఘశాంతము పరిశుద్ధత కనికరము దీన మనస్సు. ప్రేమయు క్షమాపణ దీర్ఘశాంతము
పరిశుద్ధత కనికరము దీన మనస్సు క్రీస్తు స్వభావ లక్షణాలివి నేర్చుకోవాలి. క్రీస్తు స్వభావ లక్షణాలివి నేర్చుకోవాలి. క్రీస్తు అడుగు జాడలలో నడుచుకోవాలి. క్రీస్తు అడుగు జాడలలో నడుచుకోవాలి. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. పరిచారము చేయించుకొనుటకై రాలేద నేను, పాపుల కొరకు ప్రాణం పెట్ట వచ్చి తిన నేను. పరిచారము చేయించుకొనుటకై రాలేద నేను, పాపుల కొరకు ప్రాణం పెట్ట వచ్చి తిన నేను. తనను తాను తగ్గించుకొను ప్రతివారు, తనను తాను తగ్గించుకొను ప్రతివారు హెచ్చింపబడుదురని క్రీస్తు బోధించెను. హెచ్చింపబడుదురని క్రీస్తు బోధించెను. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. కీడు చేయువారు అపవాది సంబంధులు, మేలు చేయువారు దేవుని సంబంధులు. కీడు చేయువారు అపవాది సంబంధులు, మేలు చేయువారు దేవుని సంబంధులు. మేలు చేత కీడును జయించమనేను, మేలు చేత కీడును జయించమనేను. కీడుకు ప్రతి కీడు చేయుట తగదనేను, కీడుకు ప్రతి కీడు చేయుట తగదనేను. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. కులం కులమనే కుచిత భావాలతో, మతం మతమనే మతోన్మాదులుగా, కులం కులమనే కృచిత భావాలతో, మతం మతమనే మతోన్మాదులుగా, ఆధ్యాత్మిక చింతన లేని ఈ లోకంలో, ఆధ్యాత్మిక చింతన లేని ఈ లోకంలో అద్వితీయ సత్య దేవునెరుగటే మేలనేను, అద్వితీయ సత్య దేవునెరుగటే మేలనేను. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. క్రీస్తు మనకు మాదిరిలే అనుసరించాలి, క్రీస్తు మనకు మాదిరిలే అనుసరించాలి. క్రీస్తు స్వరూప్యమును ఇలా సాధించాలి, క్రీస్తు స్వరూప్యమును ఇలా సాధించాలి. క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. అందరికీ వందనాలు. హలో, వినపడుతుందండి అందరికి? వినపడుతుందని మాట్లాడండి. సరే, అందరికి వందనాలండి. ఈ సమయంలో హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాట పాడుకుందాం. ఏ ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వదర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. శాంతి సమాధానాధిపతి,
స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి సమాధ నాధిపతి. స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవనదాత, శాంతి స్వరూప జీవనదాత, శాంతి సువార్త నిధి. శిల్వధర పాపహర శాంతికర, ఏ ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత. శిల్వధర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. పలుకులలో నీ శాంతి కదా, తొలకరివానగ కురిసె గదా. పలుకులలో నీ శాంతి కదా, తొలకరివానగ కురిసె గదా. మలమల మాడిన మానవ హృదయము, మలమల మాడిన మానవ హృదయము కలకలలాడే గదా. శిల్వధర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కానన తుల్య సమాజములో హీనత జందెను మానవత, కానన తుల్య సమాజములో హీనత జందెను మానవత. మానవ మైత్రిని శిల్వ పతాకము, మానవ మైత్రిని శిల్వ పతాకము దానము చేసె గదా. శిల్వధర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవుని బాసిన లోకములో సావైకాపురముండె గదా. దేవుని బాసిన లోకములో సావైకాపురముండె గదా. దేవునితో సఖ్యంబును జగతికి, దేవునితో సఖ్యంబును జగతికి ఈవిని విడితివి గదా. శిల్వధర పాపహర శాంతికర, ఏ ప్రభు యేసు, హే ప్రభు యేసు. కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా. శిల్వధర పాపహర శాంతికర, ఏ ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని
శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలుష ఎడారిలో కలువలు పోయుట కలుష ఎడారిలో కలువలు పోయుట సిలువ విజయము గదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वदर पापहर शांतिकर हे प्रभु येसु हे प्रभु येसु వందనాలండి అందరికీ. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ, ఈరోజు అనిల్ గారు రావట్లేదు, జర్నీలో ఉన్నారు. కాబట్టి ఆ అధ్యాయాన్ని చదివేటువంటి సమయాన్ని అలాగే అనిల్ గారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని కలిపి సహోదరులు యేసుపాదం గారు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును మనకి వినిపిస్తారు. మంచిదండి. యొక్క ఉదయకాల లేఖనం ఏమి చెప్పుచున్నది అనేది ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి మరి దేవుని దాసులకి, అలాగే ఉదయకాలంలో ఎంత ప్రయాస అయినా కానీ లేచి దేవుని వాక్యాన్ని వినాలని శ్రద్ధతో ఆసక్తితో వచ్చినటువంటి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనములండి. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. అలాగే ఇక ధ్యాన కూడికలో బోధించేటువంటి అవకాశాన్ని కల్పించిన రవి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఒక అంశాన్ని నేర్చుకుందామండి. నేను చెప్పబోయేటువంటి అంశము నలుగురితో నీవా, నలుగురిలో నీవా అనేటువంటి అంశం ద్వారా ఈరోజు పాట నేర్చుకుందాము. నలుగురితో నీవా, నలుగురిలో నీవా అనేటువంటి పాఠాన్ని చూసుకుంటే, ఈ లోకంలో చాలా మంది నలుగురితోనే ఉండటానికి ఇష్టపడతారండి. ఆ నలుగురు ఏం చేస్తే అదే చేస్తానని చూస్తారు. ఆ నలుగురు ఏది ఆచరిస్తే అదే ఆచరించటానికి చూస్తారు. ఆ నలుగురు ఏ సంఘంలోకి వెళ్తే అదే సంఘానికి వెళ్తారు. నలుగురు ఏ ఆరాధన చేస్తే అదే ఆరాధన కూడా మిగిలినోడు చేస్తారు. నలుగురు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అలాగే నలుగురు గుడికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వారికి లాగే వెళ్ళాలని ఒక ప్యాషన్గా భావిస్తూ వెళ్తున్నారే తప్ప, వారు చేసే ఆరాధన క్రమము సత్యమైన ఆరాధనైనా, అసలు నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాను అనే గ్రహింపు కూడా ఉండకుండా, ఆ గ్రహింపు లేకుండా కూడా ప్రజలకి ఈ సమయం మరి ఈ యొక్క కాలాలలో గ్రహింపు కూడా లేకుండా ఒక ప్యాషన్గా ఆరాధన క్రమానికి వెళ్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ప్రతి మనిషి అసలు నేను చేసేది సత్యారాధనేనా, అసలు నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాను అనేటువంటి గ్రహింపు లేదనుకోండి, ప్రమాదంలో పడతాం. అలాగే ఉదాహరణ చూసుకుంటే, ఒక 4 గొర్రెలు ఉన్నాయి అనుకోండి. వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అదే త్రోవలో మిగిలిన గొర్రెలు కూడా వెళ్తాయి. అలాగే ఒక గొర్రె
తెలియక నూతిలో పడిపోయింది అనుకోండి, మిగిలిన గొర్రెలు కూడా వరుసగా అదే క్రమంలో వెళ్ళి పడిపోతాయి. కాబట్టి ప్రతి వారు ఏమనుకుంటున్నారంటే, నలుగురు వెళ్ళే మార్గము సరైనదేలేలే, నేను ఆ నలుగురితో పాటు నేను సరైన మార్గంలో ఉన్నానులే అనుకొని చివరికి ఏమైతే గమనిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మంచి విషయాన్ని తెలియజేశాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదివితే, ఒకడు ఏమనుకుంటారంటే, నేను వెళ్ళే మార్గము సరైందే అనుకుంటాడు. కానీ అది చివరికి ఎంత ప్రమాదానికి దారితీస్తుందో తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను అది తుదకు మరణమునకు చేరును. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ నలుగురు వెళ్ళేది సరైన మార్గమేలే కదా, నేను కూడా అదే మార్గంలో వెళ్తున్నాను కదా, సరైన మార్గమే అనుకుంటాడు. కానీ అది తుదకి మరణానికి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహింపు కలిగి ఉండాలి. అలాంటి గ్రహింపు కలిగితే ఆ నలుగురు చేసేది వాస్తవేనా, ఆ నలుగురు వెళ్ళేది లేఖనాల ప్రకారమైన సంఘమేనా, ఆ నలుగురు చేసేది సత్యారాధనేనా అనేటువంటి గ్రహింపు కలిగి ఉంటారు. ఇలాంటి గ్రహింపు కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు తన ప్రజలకు ముందుగానే తెలియజేశాడు. ఆ నలుగురు గురించి ఈరోజు తెలుసుకుందాము. ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురులో మనము ఎలా ఉండాలి, నలుగురితో ఉండాలా, నలుగురిలో ఉండాలా అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు మనకి స్పష్టంగా తెలియజేశాడు. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే, ఆ నలుగురు ఎవరో, ఆ నలుగురితో ఎలా ఉండాలో, ఆ నలుగురిలో నువ్వు ఎలా ఉండాలో, ఎవరికి వలె ఉండాలో అనేటువంటి విషయాలు తెలియజేస్తూ, ఆ నలుగురే ఎవరు, వారి యొక్క పాత్రలు ఏంటో, వాళ్ళ యొక్క పని ఏంటో, వాళ్ళ విధానం ఏంటో అనేది ముందుగానే యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ఆ విషయాన్ని చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో చెప్పుచున్నాను. అంటే ఒకడు ఆ నలుగురిలో ఎలా ఉండాలంటే, ఆ నలుగురులో ఇద్దరు గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు గురించి తెలియజేస్తున్నాడు. ఈ వచనంలో ఇద్దరిని చూడొచ్చు మనము. ఆ ఇద్దరు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని దేవుడు మరి ప్రజలకి తెలియజేసినట్టుగా మనం చూడగలము. అలాగే మిగిలిన విషయం ఎవరు అనేటువంటి విషయాలు చూసుకుంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి కూడా తెలుసుకుందాము. 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. అంటే ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరంటే సద్దూకయి. అలాగే పరిసయ్యుడు గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ వారితో జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన నలుగురు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనంలో కూడా చదువుకుంటే ఈ నలుగురు ఎవరు అనేటువంటి విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. 21వ అధ్యాయము 32వ వచనం చూసుకుంటే ఇక్కడ మరో వ్యక్తి కనపడతాడు. చూద్దాము. యోహాను 31.
అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు ఇది చూసియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరంటే సుంకరి, అంటే మారు మనసు పొందినటువంటి సుంకరి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు మనము ఆ నలుగురు ఎవరో, ఆ నలుగురితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయటానికి ముందు మనం ఎవరిని చూసామంటే శాస్త్రిని, అలాగే పరిచయుణ్ణి, సద్దుకయుని, సుంకర్ని గురించి మనం విన్నాం ఇప్పుడు. కాబట్టి నేను చెప్పేటువంటి అంశంలో ఈ నలుగురిలో నీవు ఎవరివి, నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇంతకీ ఆ నలుగురు ఎవరో చూసాము. వారి యొక్క పని, వాళ్ళ యొక్క పాత్ర ఏంటో అనేది మనము గమనించినట్లయితే, శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు, సుంకరులు, వీరు యూదులే, అలాగే యోతా మతానికి చెందిన వారే. కానీ వీరి క్యారెక్టర్లో లేక పాత్రలో పని వేరువేరుగా ఉన్నట్లు చూడగలం. అంటే ఈ యొక్క నలుగురు యోధా మతానికి యూదులే, ఒకే జాతికి చెందిన వాళ్ళే, ఒకే మతానికి చెందిన వాళ్ళే. కానీ వీరి యొక్క క్యారెక్టర్లు కానీ, పాత్రలు కానీ, పనితీరు కానీ వేరుగా ఉంది. వీరి యొక్క పనితీరు ఏంటో మనకు తెలిస్తే మనము వీళ్ళతో ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి విషయముగా శాస్త్రులను గురించి తెలుసుకుందాము. అసలు శాస్త్రి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, శాస్త్రి అంటే శాస్త్రమును స్పష్టంగా చదివి దానిని గ్రహించువాడు అని. అలాగే శాస్త్రమును గురించి తెలిసినవాడు లేక ఎరిగినవాడు అనేటువంటి విధానం మనం చూడవచ్చు. శాస్త్రులు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పువాడని, శాస్త్రమును వివరించి చెప్పువాడే శాస్త్రి. అలాగే ఉపదేశించువాడు, బోధించువాడు, తెలియజేవాడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నవాడే శాస్త్రి. ఈ యొక్క శాస్త్రి గురించి తెలియాలంటే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల్లో ఉన్న సమాచార ప్రకారము అక్కడ ఎజ్రా శాస్త్రి మనకు కనపడతాడండి. అలాగే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6 నుంచి 16 వచనాల్లో ఇక్కడ ఎజ్రా ఎవరు, ఆయన ఏమేమి ధర్మశాస్త్రాన్ని చదువుతాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా వివరిస్తాడో ఇక్కడ ఆ శాస్త్రి యొక్క పని ఏంటో మనము ఎజ్రా గ్రంథంలో చూడొచ్చు. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథము కొందరిని శాస్త్రులని తెలియజేసింది. అలాగే ఈ శాస్త్రుల్లో ఉన్న గుణం ఏమిటి, ఆ గుణంలో ఉన్నటువంటి లోపం ఏంటో చూద్దాం. ఇప్పుడు శాస్త్రి అంటే ఏమిటో చూసాము. ఈ శాస్త్రిలో ఉన్న గుణం ఏంటి, ఆ గుణంలో ఉన్న లోపం ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదువుకుంటే ఈ యొక్క శాస్త్రులు పరిచయాల గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అప్పుడు శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి 2వ వచనము, శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము గాని భారములైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులు కనపడు నిమిత్తము తన పనులన్నీ చేయుదురు.
తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ శంగులను పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానమును సమాజ మందిరముల అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలిపించుకొనుట కోరుదురు. అంటే ఈ యొక్క గుణం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తారు కానీ వారు మాత్రము చేయరండి. ఈ యొక్క గుణము వాళ్ళ యొక్క గుణం ఏంటంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటివన్నీ విషయాలన్నీ చెప్తురు కానీ వీరు మాత్రము చేయరు. వీరు ధర్మశాస్త్రం గురించి చెప్పుతురే గాని అందులో ఉన్న నీతిని సత్యమును గ్రహించి వాటిని అనుసరింపని వారిగా ఉన్నారండి. అవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతిని సత్యాన్ని గ్రహింపలేని వారిగా ఉన్నారు. వాటి ప్రకారం నడుచుకొనలేని వారిగా ఉన్నారు. వీరి యొక్క గుణం ఏంటంటే వీళ్ళు ధర్మశాస్త్రంలో నీతులు మేము చెప్పటానికే గాని అవి మాకు కాదు అన్నట్లుగా ఉంటారండి. ధర్మశాస్త్రం ఉన్నటువంటి యొక్క నీతిని ఆ యొక్క ఆజ్ఞలను కట్టడాలను మీరు అనుసరించండి అని చెబుతూరే గాని వారు మాత్రం చేయరు అనేటువంటి గుణాన్ని వీళ్ళు కలుగున్నారండి. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే వాళ్ళు చెప్పుతూరే గాని ఏంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ ఇతరులకు బోధిస్తారు. ఏమని బోధిస్తారు? 4వ వచనం చూద్దాం. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. అంటే ధర్మశాస్త్రములో తల్లిదండ్రులను గణపరచాలి, పిల్లలు గణపరచాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళని తిట్టకూడదు అని ధర్మశాస్త్రం గురించి చెప్తారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేపాటికి వీళ్ళేమంటారంట, మరి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అందరికీ వర్తిస్తాయి కదా, ప్రతి ఒక్కరికి వినేవాడికి వర్తిస్తాయి, చెప్పేవాడికి వర్తిస్తాయి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చేయండి, ఈ నీతులు అనేది మీకు చెబుతున్నాం కానీ అని ఆలోచన కలుగుంటారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఏమంటారంటే ఇది దైవార్పితము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అలాంటి గుణాన్ని కలుగున్నారు. ఇలాంటి గుణాన్ని కలుగున్న వాళ్ళే శాస్త్రులు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరించినట్టుగా మనం చూడగలం. అలాగే రెండో వాళ్ళ దగ్గరికి వెళ్దాము. రెండో వాళ్ళు ఎవరంటే పరిచయులు కూర్చున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. పరిచయులు గురించి తెలుసుకుందాము. పరిచయుడు అంటే ఏమిటి? పరిచయుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు, అలాగే నేర్చుకునేవాడు, లేక చెప్పింది చెప్పినట్లు చేయువాడు అనేటువంటి అర్థాన్ని మనం చూడగలం. మరి పరిచయుడు యొక్క గుణం ఏంటి, ఆ గుణంలో ఉన్న లోపం ఏంటి అనేది మనం చూసినట్లయితే పరిచయుడు అనుకుంటాడు ఐఎమ్ ఏ పర్ఫెక్ట్. పరిచయుడు యొక్క గుణం ఏంటంటే ఐఎమ్ ఏ పర్ఫెక్ట్, నేను అందరికంటే నీతిమంతుణ్ణి, నేనే యథార్థవంతుణ్ణి, నేనే అందరికంటే మంచివాడిని అనుకొని ఉంటాడండి. ఈ విషయాన్ని మనము లోకా సువార్తలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క పరిచయుని గురించి ఆయన యొక్క గుణం ఏంటో, ఆయన గుణంలో ఉన్నటువంటి లోపం ఏంటో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. లోకా సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఆ పరిచయుడి యొక్క గుణము, ఆయనలో ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి అనేది ఇక్కడ చదువుతాము. 18వ అధ్యాయం 11 వచనం. పరిచయుడు నిలువబడి, దేవా, నేను శూరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ శుంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను. చూడండి, ఈ యొక్క పరిచయుడు నేనే నీతిమంతుణ్ణి, నేనే యథార్థవంతుణ్ణి అని తన ప్రార్థన దేవుడికి ప్రార్థించే విషయంలో కూడా అతను
మరి తన యొక్క యథార్థతని ఐఎమ్ పర్ఫెక్ట్, నేను అతని వలే లేను, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దేవునికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాను, కానీ నేను అతని వల్లే లేను, ఆ శుంకర వల్లే లేను, అతని వంటి వాడిని కాదు, కానీ నేను పర్ఫెక్ట్ అని దేవుని ఎదుట ప్రార్థన చేసేటప్పుడు కూడా తన అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనం చూడగలం. వీళ్ళు అన్నిటిలో నేను 10వ భాగం ఇస్తున్నాను అనేటువంటి ఒక గర్వం, అందరికంటే నేను గొప్పవాడిని. వీళ్ళు ఏం చేస్తారు, పరిచయలు జీలకర్రలోను పుదీనాలోను వాళ్ళకి ఉన్నటువంటి అన్నిటిలో 10వ భాగాన్ని ఇచ్చి ఐఎమ్ పర్ఫెక్ట్, మేము నీతిమంతులమి అని చెప్పుకుంటున్నట్టుగా మనం చూడగలం. వీళ్ళ యొక్క ఆ యొక్క గుణం ఏంటంటే, నేను లేనిదే, నేను లేకపోతే, నేను చెబితేనే గాని, నేను చేస్తేనే గాని, అసలు నేను లేకపోతే ఏది జరగదు అనేటువంటి ఆలోచన చేస్తూ తన్ను తాను హెచ్చించుకునే స్వభావము, అలాగే గర్వము, అహంకారాన్ని ప్రదర్శించే స్వభావం గలవాడే ఈ పరిచయుడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. ఎలాంటి అహంకారం అంటే, ఒక గుడ్డివాన్ని కూడా వీళ్ళు ద్వేషిస్తారండి. యోహాను సువార్తలో చూసినట్లయితే మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 34-35 వచనంలో చూసుకుంటే, అక్కడ ఒక గుడ్డివానికి యేసుక్రీస్తు వారు కళ్ళిచ్చినప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే, అతను కొన్ని విషయాలు వీళ్ళు అడిగినప్పుడు పరిచయుడు చెప్తా ఉంటాడు. అన్నప్పుడు ఆ పరిచయుడు ఏం చేస్తాడంటే, ఇంతగా ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలు వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క యేసుక్రీస్తు వారి మీద అసూయపడి ఆయన గుడ్డివానికి కళ్ళిచ్చి ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోకుండా యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు కనుక్కోవటం కొనుక్కొని అక్కడ పుట్టి గుడ్డివాడిని గురించి ఏమంటున్నారంటే, నువ్వు పాపువైన మనుషుడివి, నువ్వు మాకు చెప్పొచ్చావా అని ఆ యొక్క గుడ్డివాడిని మరి ద్వేషించినట్టుగా అంటే అంత అహంకార స్వభావాన్ని వీళ్ళు కలుగున్నట్టుగా మనం చూడగలం. అలాగే వీరికి యేసుక్రీస్తు వారు పెట్టిన పేరేంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటే అక్కడ వీళ్ళ స్వభావాన్ని తగ్గట్టుగా, వీళ్ళకి తగ్గట్టుగా యేసుక్రీస్తు వారు పేరు పెట్టాడు. ఆ విషయాన్ని చూద్దాము. 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నవి గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారి వీళ్ళు ఉద్దేశించి ఏం చెబుతున్నాడంటే, ఈ పరిచయుడు యొక్క గుణాన్ని, మరి ఆయన యొక్క స్వభావాన్ని ఎలా పోల్చుతున్నాడంటే, పైకి వీళ్ళు శృంగారంగా కనపడతారు కానీ లోపల ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారి పక్కనున్నటువంటి ప్రజలకి అలాగే శిష్యులకు కూడా చెప్పినట్టుగా మనం చూడగలం. యేసు వీరితో జాగ్రత్తగా ఉండమని చెప్పాడండి. ఏమిటంటే, వీరు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోజూపువారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అలాగే నలుగురిలో మరో వ్యక్తి గురించి తెలుసుకున్నాము, సద్దుకాయలు గూర్చి. సద్దుకాయలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉత్పత్తి చేయవారు. ఉత్పత్తి చేయవారంటే లేని వాటిని పుట్టించేవారు లేక సృష్టించేవారు, లేని వాటిని తయారు చేసి ఉన్న వాటిని నమ్మలేని వారండి వీళ్ళు. అంటే ఉత్పత్తి చేయవారు. సద్దుకాయలు అంటే ఉత్పత్తి చేయవారు. వీళ్ళు లేని వాటిని పుట్టించటము, సృష్టించటము, లేని వాటిని తయారు చేసి అలాగే ఉన్న వాటిని నమ్మేవాళ్ళు కాదండి వీళ్ళు. అలాగే సద్దుకాయల యొక్క గుణము, వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, వీరు ఎక్కువగా పాత నిబంధన అనుసరిస్తారండి. అనుసరిస్తూ క్రొత్త నిబంధనని అనుసరించకుండా ఉండేవాళ్ళు ఈ సద్దుకాయలు. ఎక్కువగా పాత నిబంధన అనుసరిస్తూ క్రొత్త నిబంధన అనుసరించకుండా వింటారు కానీ క్రొత్త నిబంధనల విషయాలు,
అన్నీ వింటారు, చూస్తారు కానీ క్రొత్త నిబంధన యాక్సెప్ట్ చేయని వారండి వీళ్ళు. వీరు దేవుని గురించి వింటారు కానీ ఆయన వాక్యము వింటారు. దేవుని గురించి వింటారు, ఆయన వాక్యాన్ని వింటారు, ఆరాధన ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు కానీ వాటిని ఆచరించరు, నమ్మరండి. నమ్మినట్టు ఉంటారు కానీ నమ్మని వాళ్ళు వీళ్ళు. అలాగే దేవుడు సర్వశక్తిమంతుడని వీళ్ళు విన్నారు పాత నిబంధనలో, కానీ ఈ లోక మర్యాదనే అనుసరించే వాళ్ళండి వాళ్ళు. ఈ లోక మర్యాదను ఎలా అంటే వీరు బయటికి వెళ్ళినప్పుడు లేక సంతకెళ్ళినప్పుడు తమకు ఇష్టమైన వారిని ఎదురు రమ్మంటారండి. అలాగే వీళ్ళు సంతకెళ్ళి వచ్చినా కానీ ఏదన్నా ప్రయాణం చేసి వచ్చినా కానీ నీళ్లు జిమ్ముకొని పారంపర్య ఆచార నిమిత్తము వాళ్ళు ఇంటిలోకి వెళ్తారండి. అలాగే ఈ విషయాలనే మరి పిల్లలకి తరతరాల వరకు వాళ్ళు బోధిస్తూ ఉంటారండి. కాబట్టి అలాగే ఈ సద్దుకాయల యొక్క గుణం ఏంటంటే చనిపోయిన వాడికి పునర్ధానము లేదు అనేటువంటి నమ్మకాన్ని కలుగుంటారండి. కానీ గ్రంథమేమో పునర్ధానం ఉంది, చనిపోయిన వాళ్ళు లేస్తారని ముందుగానే యేసుక్రీస్తు వారి ప్రభు గురించి మరి తండ్రి అయిన దేవుడు గ్రంథంలో రాశాడు. అపోస్తులు కూడా అదే నమ్ముతారు. కానీ ఈ యొక్క సద్దుకాయల గుణం ఏంటంటే పునర్ధానము లేదు అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. కాబట్టి వీళ్ళకి యేసుక్రీస్తు వారు ఏం పేరు పెట్టారంటే, ఏమని పిలిచాడంటే వ్యభిచారులైన చెడ్డతరము వారా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము మొదటి వచనం చూసుకుంటే ఇక్కడ పరిసయ్యులు సద్దుకాయలు జంటగా వచ్చి యేసుక్రీస్తు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారండి. అడిగినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తూ శిష్యులకు ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు వారు, వీళ్ళు పులిసిన పిండితో సమానము, వీళ్ళతో జాగ్రత్త, వీళ్ళు చెడేది కాకుండా ఇతరులను కూడా చెడగొడతారు కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించినట్టుగా మనం చూడగలం. అలాగే మరొక వారిని చూసుకుంటే సుంకరులు కూర్చోండి. ఈ సుంకరుల యొక్క స్వభావం ఏంటి? సుంకరి అంటే పన్ను వసూలు చేయవారు, సుంకమును కట్టించుకునేవారు అని. వీళ్ళు సుంకాలు కట్టించుకునే వాళ్ళు కాబట్టి సుంకరులు అనేటువంటి పేరు వచ్చిందండి. యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఎక్కువగా సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేసేవాడండి. కాబట్టి శిష్యులు కానీ అలాగే అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు సుంకరులతో భోజనం చేస్తున్నాడు ఏంటి, అలాగే పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అని సనుక్కునేవాళ్ళండి. కాబట్టి ఇప్పటి వరకు మనం నలుగురిని చూసాము. ఈ నలుగురిలో నీవు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే మనము శాస్త్రులు పరిసయ్యుల వలె సద్దుకాయల వలె ఉండకూడదండి. వాళ్ళు ఇతరులకు బోధిస్తారు కానీ తమకు తాము బోధించుకోలేరు. కాబట్టి బోధకులైన క్రైస్తవులు అనేటువంటి మనకు ముందు మనం బోధించుకోవాలండి. ఈ సుంకర వలె ఎలా తగ్గించుకొని ప్రార్థించాడో, తాను తగ్గించుకున్నాడో ఆ సుంకర వలె మనం కూడా ఉండాలి. ఆ సుంకరికి మారు మనసు కలిగిన స్వభావం ఉందండి, పశ్చాత్తాపపడే గుణం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే ముందుగానే మంచి సాక్ష్యం ఇచ్చాడండి. ఏంటంటే దేవుని రాజ్యములో ముందుగా ప్రవేశించే వాళ్ళు ఎవరంటే సుంకరులు, వేశ్యలు, పాపులు అని తెలియజేశాడండి. అంటే వీళ్ళ యొక్క స్వభావము మారు మనసు పశ్చాత్తాప పొందే స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి ఇలాంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలని మనకి దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఈ నలుగురితో నీవా, నలుగురిలో నీవుగా ఉంటావా అనేది మనం గ్రహించాలని, అలాగే శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయల వలె ఉండకుండా సుంకర వలె మారు మనసు పొందే స్వభావాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తూ నాకు నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నారు. వందనములండి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 4 విషయాలు, నలుగురిలో నేనా, నలుగురితో నేనా అనేటువంటి గొప్ప అంశాన్ని తెలియజేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమే, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా యేసుపాదం అన్నయ్య మీరే ప్రార్థన చేయండి. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన నామాన్ని స్తుతులు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు వాళ్ళ గాత్రము ద్వారా మీ నామాన్ని కీర్తించున్నారు తండ్రి. అలాగే మరి కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు చెప్పినటువంటి నలుగురు గురించి మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. ఈ నలుగురు గురించి చెప్తూ మేము ఎవరి వలె ఉండాలి, ఎవరి వలె ఉండకూడదు అని జాగ్రత్తలు మాకు తెలియజేశారు తండ్రి. ఈ తెలుసుకున్న విధానాన్ని బట్టి మేము ఈ లోక ఆచారాలు, లోక పద్ధతులను అనుసరించేటువంటి మనుషులతో కాకుండా మరి మారు మనసు పొంది నిజమైన దేవుడు ఉన్నాడని, ఆయన ద్వారానే రక్షణ ఉందని, ఆయన ద్వారానే పరలోకం ఉందనేటువంటి విషయాలు మేము గుర్తించి, అలాగే మేము వారి నుంచి నాయన లోక ఆచారాలు, లోక పద్ధతులు పాటిస్తున్నటువంటి వారికి దూరంగా ఉంటూ, మీకు దగ్గరగా ఉండేటువంటి ఆలోచన మాకు కలగజేశారు తండ్రి. ఇట్టి విషయాలను నేర్చుకున్న మేము మరి ఎవరి వలె ఉండాలో మాకు మేము పరీక్షించుకొని నాయన మేము జాగ్రత్తగా ఉండటానికి మంచి ఆలోచన, జ్ఞానాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు, మీ యొక్క పనివారు దేవకర్ణ గారు మీ గ్రంథంలో నుంచి క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాకు ఎన్నో విషయాలు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు బోధిస్తున్నారు తండ్రి. వాటి నేర్చుకుంటున్న మేము వాటి ప్రకారం జీవించటానికి మాకు ఆలోచన దయచేయండి. చెప్తున్నటువంటి మీ యొక్క దాసులకి సందర్భానుసారంగా మరి బోధించడానికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మరింత దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు చక్కగా వాక్యమును వినిపించి ప్రార్థన చేసిన సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. అలాగే ఈ సమయంలో వాక్యం వినుటకు శ్రద్ధగా ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వర్లరా, గడిచిన పాఠంలో మనం క్రీస్తు ప్రభు యొక్క మరణమును గూర్చి ధ్యానించాం. ఆయన మరణము, ఆయన శిలువ, ఆయన రక్తము అనే 3 సంగతులు మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము ఆయన శిలువ మరణాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉండగా, అందులో మనము ఆయన శిలువ మరణాన్ని గూర్చి తప్పనిసరిగా ధ్యానించవలసిన లేక పరిశీలించవలసిన 3 సంగతులతో నేటి మన పాఠాన్ని ప్రారంభిద్దాం. ఈ 3 సంగతుల గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి బైబిల్ విద్యార్థి లేక ప్రతి క్రైస్తవుడు స్టడీ చేయవలసిన లేక అధ్యయనం చేయవలసిన 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆయన మరణంలో నుండి నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అందులో మొదటి విషయం ఏమిటంటే, ఆయన మన కొరకు పాపముగా చేయబడినవాడు, పాపముగా చేయబడ్డాడు. అంటే క్రీస్తు శిలువ మీద మరణించుటకు కారణము పాపము. మనమందరము కంఠోపాఠంగా చెప్తూ ఉంటాం. నోటిడిగా చెప్పే మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. అలాగే ఆ యొక్క పాపము
నాకు మూలము ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞాతిక్రమము పాపమైతే పాపము వలన కలుగు ప్రతిఫలము మరణము అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు మరణించుటకు మూలమైనది పాపమే. అయితే ఈ ఈ పాపము అనేది ఎవరు పాపం చేస్తే వారే మరణించాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నీతి. కానీ ధర్మశాస్త్రమునకు వేరుగా ఇంకొక నీతి ఇక్కడ క్రీస్తునందు దేవుడు బయలుపరిచాడు. అదే మన పాపముల కొరకు క్రీస్తు మరణించుట అనేది. మనము ఈ ఈ యొక్క విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూడగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ వింతైన మాట ఏమిటంటే, పాపమే ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు, ఎందుకు దేవుడు ఆయనను పాపముగా చేశాడు అంటే, మనం ఆయన యందు అనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు, మనము నీతిమంతులము అవ్వాలని, మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయనను దేవుడు పాపముగా చేశాడు. ఆయన పాపముగా చేయబడుట ద్వారా మనకు నీతి అనుగ్రహించబడింది. మనము నీతిమంతులము అయ్యాం. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుటకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపవలసిన అగత్యము ఏర్పడింది. కనుక రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కూడా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లు, అనేకులు నీతిమంతులు అగునట్లు అనగా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగములో మనము బాగా పరిశీలించవలసిన ప్రాముఖ్యమైన సంగతులలో మొదటి విషయం ఏమిటంటే, ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము యొక్క విలువను, త్యాగము యొక్క ఆ గొప్ప సంకల్పమును విశ్వసించిన వారు, లేక ఇంకా విశ్వసించవలసిన వారు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పాపమే ఎరుగని ఆయనను, పాపముతో సంబంధం లేని ఆయనను, పాపమును సహించలేని ఆయనను, నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించునా అని బహిరంగముగా అనేకులను ఉద్దేశించి ఒక గొప్ప సవాలుతో కూడిన మాట విసిరిన ఆయనను ఇప్పుడు దేవుడు శిలువ మీద పాపముగా చేసేశాడు. కారణం ఏమిటంటే, మనలను నీతిమంతులుగా చేయుటకు. కనుక ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే,
ఈ రెండవ కారణం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు, ఆయన నీతిమంతుడు, కానీ మన కొరకు అన్యాయముగా మరణించిన వాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడు. మన కొరకు అన్యాయపు తీర్పు పొందాడు. మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన కొరకు అన్యాయపు తీర్పు పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. జాగ్రత్తగా గమనించాలి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఏమయ్యాడంటే ఆయన చంపబడ్డాడు. ఆయన చంపబడిన విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు పేతురు గారు ఇలా రాస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడు. న్యాయమైన తీర్పు ఆయనకు విధించబడలేదు. కనుక ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడుగా, అన్యాయపు తీర్పు ఆయనకు విధించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణములో ఆయన పాపి కాదు, కానీ మన కొరకు పాపమయ్యాడు. ఆయన దోషి కాదు, కానీ అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఎంత భయంకరమైన విషయం, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక క్రీస్తు నీ కొరకు అన్యాయపు తీర్పు పాలైనట్లుగా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన పొందిన ఆ అన్యాయపు తీర్పు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. చూడండి, అన్యాయపు తీర్పు మన కోసము ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన అందరికీ కూడా తీర్పు తీర్చేవాడు. ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడయ్యుండి దోషి స్థానంలో నిలవబడి ఆయన ఒక పాపి చేత తీర్పు తీర్చబడ్డాడు. ఎంత భయంకరమైన విషయం, మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన తీర్పు తీర్చే అధికారం పొందినవాడుగా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కానీ ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చే ఆ మహాదేవుడు ఒక పాపుల మధ్య పాపిగా, దోషుల మధ్య దోషిగా, అపరాధుల మధ్య అపరాధిగా, ఒక అన్యుని చేత, ఒక పాపి చేత ఆయన తీర్పు తీర్చబడటానికి సవినయంగా తలదించుకొని ఆ పిలాతు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాడు. కానీ వాస్తవానికి ఆయన స్థితి ఏంటి? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి వైరను సరే, చెడ్డ వైరను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ సర్వలోకము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని దేవుడు ఒక నియామకాన్ని జరిగించాడు. అది జరగబోతా ఉంది.
ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ కూడా మంచివారే గాని చెడ్డవారే గాని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వాడు ఆయన యొక్క సన్నిధిలో దోషులుగా ఆయన ఎదుట నిలబడవలసిన వారై ఉండగా ప్రధాన న్యాయాధిపతిగా ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చబోతూ ఉండగా ఆయన ఇప్పుడు ఒక పాపి ఎదుట చట్ట విరుద్ధంగా తీర్పు తీర్చే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎదుట సవినయంగా దోషిగా నేరస్తుడిగా తలదించుకొని బంధించబడిన వాడై ఒంటి నిండా గాయాలతో రక్తం చిందించబడిన శరీరముతో ఆయన ఒక అపరాధిగా తలదించుకొని నిలబడటం అది ఎంత అన్యాయం. ఆ అన్యాయాన్ని దేవుడు ఎందుకు న్యాయంగా చేశాడు అంటే మనము ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, ఆయన కృపను పొందుటకు దేవుడు మన నిమిత్తం క్రీస్తును ఆయన దోషిగా చేశాడు, పాపముగా చేశాడు. ఆఖరికి మరణంలో కూడా న్యాయం జరగల ఆయనకి. అన్యాయపు తీర్పు పొందిన వాడిగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఈరోజు మన స్థాయికి తగని వారు, మన ముందు కనీసం నిలబడటానికి కూడా యోగ్యత లేని వారు మనలను వేలెత్తి చూపిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఎలాగా ఆ వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాం? మన నోరు ఎలా మాట్లాడుతుంది? నా హృదయం ఎంతలా రగిలిపోతుంది? కనుక జాగ్రత్తగా గ్రహించాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందినవాడైనా ఆయన నిశ్శబ్దముగా వదకు తేబడు గొర్రెయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు ఎలా మౌనముగా ఉన్నాడో ఆయన అంతలా మౌనముగా ఉన్నాడు. అది మనందరినీ నీతిమంతులుగా తీర్చుటకు, మనందరినీ కూడా ఆయన నిర్దోషులుగా తీర్చుటకు, నిరపరాధులుగా తీర్చుటకు ఆయన మనందరి కోసము ఈ విధంగా ఆయన చేయబడ్డాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఒకటి, పాపమునకు శిక్ష విధించబడాలి, కానీ ఆయన పాపి కాదు, పాపముగా చేయబడ్డాడు. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇలాగుంటుంది అక్కడ. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎవరు ఆ మనుషుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఆ తీర్పు తీర్చే ఒక మహా న్యాయాధిపతి. ఆయన తీర్పరిగా లేక ఈ లోకానికి న్యాయాధిపతిగా దేవుడు ఆయన్ను నియమించి ఉన్నాడు. కనుక మనం అలాంటి న్యాయాధిపతి ఇప్పుడు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ముందు అక్రమంగా నిలబడటం అనేది ఎంత బాధకరమైన విషయం మనం ఆలోచించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించాను. కనుక యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చుటకు అధికారం ఉంది. అదే అధ్యాయం 23వ వచనంలో తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని
తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కనుక సర్వలోకానికి తీర్పు తీర్చే మహాన్యాయాధిపతి అన్యాయపు తీర్పు పొందినవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మూడవ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన మన కొరకు శాపముగా చేయబడ్డాడు. ఒకటి పాపముగా చేయబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు, ఇప్పుడు శాపముగా చేయబడ్డాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యూదులు క్రీస్తును అంగీకరించపోవుటకు కారణం అంటే ఆయన ప్రభువుగా, క్రీస్తుగా, రక్షకునిగా, విమోచకునిగా దేవుడు నిర్ణయించాడు, నియమించాడు అని అపోస్తలులు ఎంత బోధించినా యూదుల యొక్క అపనమ్మకానికి లేక ఆ బోధను వారు స్వీకరించలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని. కనుక ఒక శాపగ్రస్తుడు అభిషిక్తుడు ఎలా అవుతాడు? ఒక శాపగ్రస్తుడు ప్రభువుగా, రాజుగా, యూదుల పరిపాలకుడిగా దేవుడు ఎలా నిర్ణయిస్తాడు? కాబట్టి ఇది రైట్ కాదు. ఎందుకంటే అతడు శాపగ్రస్తుడు. ఒక శాపగ్రస్తుడిని రక్షకునిగా, విమోచకునిగా, ప్రభువుగా, మెస్సియాగా మేము ఎలా అంగీకరించాలి అని అక్కడ వాళ్ళు తెకమక పాలైపోయారు, కన్ఫ్యూజన్ అయిపోయారు, నిర్ణయించుకోలేకపోయారు. దానికి వివరణ ఇస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన పాపి కాదు, పాపం ఎరుగనివాడు పాపమయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, శాపగ్రస్తుడుగా అయిపోయాడు. మన కోసము శాపమైపోయాడు, మన కోసము పాపమైపోయాడు, మన కోసము అన్యాయమైపోయాడు, అంటే అన్యాయ తీర్పు పొందినవాడైపోయాడు. కనుక క్రీస్తు శిలువ మరణంలో మనము బాగా గుర్తించవలసిన ఈ 3 సంగతులను మనము మన హృదయంలో ముద్రించవలసిన వారమై ఉన్నాం. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడ, ఆయనలో పాపము లేదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు నీ కొరకు. ఆయన శాపగ్రస్తుడు కాదు, కానీ ఆయన శాపమైపోయాడు నీ కొరకు. ఆయన తీర్పులో కూడా న్యాయం జరగలేదు ఆయనకి. అన్యాయపు తీర్పు పొందినాడు నీ కొరకు. నీ కొరకు ఇంత గొప్ప త్యాగం చేసిన ప్రభువుకు నీ హృదయంలో నీవిచ్చే స్థానం ఏ పాటిది? ఎంత విలువనిస్తున్నావు? ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. కనుక మనుషులు మన కోసం ఏదైనా చిన్న సహాయం చేస్తే అది మన హృదయాల్లో తీవ్రంగా ముద్రించబడితే వారిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. వారు ఏదైనా కోరితే చేయుటకు సిద్ధంగా ఉంటాం. ఎప్పటికైనా వారి రుణం తీర్చుకోవాలి, వారికి సహాయం చేయాలి, ప్రతి ఉపకారం చేయాలి అని మనం భావిస్తూ ఉంటాం. మరి ప్రభు నీ కోసం పాపమయ్యాడు, నువ్వేం చేస్తావు ఆయన కోసం? శాపమైపోయాడు, నువ్వేం చేస్తావు ఆయన కోసం? అన్యాయపు తీర్పు పొందాడు, నువ్వేం చేస్తావు ఆయన కోసం?
ఒక్కసారి ఆలోచించు. కనుక ఈ 3 సంగతులు క్రీస్తు ప్రభు యొక్క మరణంలో మనం గ్రహించగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనగా శరీర ధారణ అనేది ఒక్కరోజు పండుగ చేసుకొని దులిపేసుకునే దానికోసం కాదు. ఇంత సుదీర్ఘమైన ప్రణాళికాబద్ధమైన సంగతులను దేవుడు తన యొక్క కుమారుని పట్ల నెరవేర్చుటకు ఆయన ముందస్తు ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణలో లేక నరావతారంలో ఒకటి మానవుడుగా పుట్టాలి అనే దానికి, ఇదంతా జరగటానికి మానవ పుట్టుక అవసరం కాబట్టి ఆయన మనిషిగా పుట్టించాడు. కానీ ఆ పుట్టుక ద్వారా జరగవలసిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతులు ఇందులో ఉన్నాయి. ఈరోజు మనం గ్రహించవలసినది కేవలం పుట్టుక లేక మరణము కాదు, కానీ ఈ రెండిటి ద్వారా లేక ఈ రెండిటి మధ్య జరిగిన సంగతులు, ఈ రెండిటి ద్వారా సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం దృష్టి పెట్టాలి. దీన్ని మనం పరిశీలించాలి. కానీ క్రైస్తవుడు, సాధారణుడు మన మనోనేత్రాలు మూసేశాడు. మన కళ్ళకి ఇవేవి కనిపించకుండా చేసేశాడు. కనుక నేటి క్రైస్తవులు క్రీస్తు పుట్టుక యొక్క లేక నరావతారం యొక్క లేక శరీర ధారణ యొక్క అసలైన సంగతులను గుర్తించకుండా కేవలము ఒక సాధారణ మానవుని వలె చావు పుట్టుకలను ఆ 2 దినాలను మాత్రమే గుర్తిస్తున్నారు. దురదృష్టకరమైన పరిస్థితి. అయినను దేవుని వాక్యము అన్ని కాలాల్లోనూ గొంతెత్తి అరుస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది, సంత వీధుల్లో ఘోషిస్తూనే ఉంది. నీకు వినపడిందా? నువ్వు దాన్ని గ్రహించు, దాన్ని పరిశీలించు, విని వదిలేసి వెళ్ళొద్దు. సత్యమునకు మనము స్తంభాలముగా దేవుడు చేసుకున్నాడు. ఆ సత్యము దేవుని యొక్క వాక్యము. కనుక దానిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనము, అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము యొక్క రూపాలను గూర్చి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఆ మరణము యొక్క రూపాలను గూర్చి మనం ఆలోచించినప్పుడు, ఆ మరణము యొక్క రూపాలను మనం పరిశీలించినట్లయితే, ఆ మరణము 4 రూపాలను బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేసింది. మొదటి రూపం ఏమిటంటే న్యాచురల్ డెత్, అంటే సహజ మరణం. ఈ సహజ మరణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన మరణం మనిషి అనగా సాధారణమైన మనుషుడు లేక మానవుడు మరణించే మరణం వంటిదే. అది సహజ మరణంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆయన అందరి మనుషుల కొరకు మరణించవలసిన ఒక మానవునిగా లేక మనిషిగా దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఉన్న ఒక సత్యం ఏమిటంటే ఆయన సహజ మరణాన్ని పొందాడు. అలాగే సేమ్ టైం ఆయన మరణంలో ఉన్న మరొక సత్యం ఏమిటంటే ఆయన అబ్నార్మల్గా మరణించాడు. అంటే అసహజ మరణము ఆయనకి సంభవించింది. ఏమిటి ఈ అసహజ మరణం అంటే? దేవుడు మరణించలేడు, కానీ మనిషి ప్రత్యామ్నాయముగా మరణించాలంటే అంటే ఆ నియమాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభు పొందాలి. అందుకే ఆయన మరణించగల వానిగా అవతరించాడు. అసహజ మరణం అని ఎందుకు అంటున్నామంటే, దేవునికి మరణం లేదు, ఇప్పుడు మరణించిన వాడు దేవుడు. ఇది అసహజం. కానీ దేవునికి మరణం లేదు కాబట్టి, మరణించాలి కాబట్టి ఆయన నరావతారంలోనికి ప్రవేశించాడు. అంటే ఆయన దేవునిగా ఉంటే ఆయనకు మరణం లేదు,
ఆయన ఆ గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మరణించుటకు నరావతారం లేక శరీర ధారణ జరిగించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఆయన మరణం అసహజమైనది. ఎందుకంటే ఆయన దేవునిగా మరణించాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన దేవునిగా మరణించలేదు. దేవునికి మరణం లేదు. ఇది అసహజం. అంటే ఆయన మరణం ఎందుకు అసహజమైనది, అబ్నార్మల్‌గా ఉందంటే, దైవ మానవుడిగా ఈ భూమి మీదకొచ్చిన క్రీస్తు ప్రభువారు దేవునిగా మరణించుట అసాధ్యము కనుక, మానవునిగా దేవుడే మానవుడిగా మరణించాడు. ఇది అసహజం. ఎక్కడ జరగదిది. ఇది ఎక్కడ ప్రపంచంలో లేక ఈ సృష్టిలో ఎక్కడ జరగని ఒక అద్భుతమైన సంగతి ఆయన దేవుడు మరణించుట అనేది. కనుక ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అనేది ఇన్ని వింతైన పరిస్థితులను మనకు గ్రంథంలో తెలియచేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు యొక్క మరణం ఒకటి సహజ మరణం, రెండవది అసహజ మరణం. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇన్ని సంగతులను దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మనం పరిశీలించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇక్కడ చూడండి, ఏకకాలంలో రెండు విరుద్ధమైన ప్రకటనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి ఏమంటున్నాడు, నేను మృతుడనైతిని అన్నాడు. కానీ రెండవది ఏమంటున్నాడు, నేను సజీవుడినై ఉన్నాను, యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. అసలు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవంటే నా అధికారం క్రింద ఉన్నవి. నేను తెరిస్తేనే కానీ అవి తెరవబడలేవు. కనుక మరణము నా అధికారం కింద ఉంది. పాతాళ లోకం అనగా మృతుల లోకం నా అధికారం ఉంది. కనుక మరణము పైన అధికారం కలిగిన వాడు ఇప్పుడు మరణించాడు. ఇది అసహజం, ఎక్కడ జరగదు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఒకటి సహజ మరణం ఉంది, రెండవది అసహజ మరణం కూడా అందులో ఉంది అన్న సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమైనాం. మనిషి మరణిస్తాడు, కానీ ఆయనకు మరణం లేదు. కనుక ఆయన మరణాన్ని అనుభవించేవాడు కాడు. కనుక అసహజంగా మృతుడనైతిని అంటున్నాడు. మరలా యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడు అంటే అర్థం ఏంటి? మృతుడు కానివాడు. కనుక ఏకకాలంలో మృతుడుగా, అంటే మరణమే లేనివాడుగా, యుగ యుగాలు సజీవుడు అంటే అర్థం ఏంటి? మరణం లేనివాడు. రెండు కూడా కలిగి ఉన్నవాడు మరణించాడు. కాబట్టి ఇది అసహజ మరణం. ఇక మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన ముందస్తు మరణం జాగ్రత్తగా మనం గమనించాలంటే, ముందస్తు మరణం అంటే ముందుగానే నిర్ణయించబడిన మరణం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణం అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. అప్పటికప్పుడు మనం వెళ్తూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి అలాగ మరణించిన మరణం కాదు అది. ఎందుకంటే ఆయన మరణము ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం చేయబడింది. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడు చేయబడిందంటే, ఆదాము మరణం కంటే ముందే క్రీస్తు ప్రభు యొక్క మరణం నిర్ణయించబడింది. మనం అనుకుంటాము మరణానికి ప్రారంభం ఆదాము అనుకుంటాం, ఆదాము ద్వారా మరణం వచ్చింది అనుకుంటాం.
కానీ ఆదాము మరణం అనేది ప్రకటించబడక ముందే క్రీస్తు ప్రభు యొక్క మరణము ముందుగానే ప్రకటించబడింది, ముందుగానే నిర్ణయించబడింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మనం పేతురు రాసిన పత్రికలో చూడగలం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. లేదా కొంచెం ముందుకెళ్ళి ఆయన ఆ యొక్క బలియాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనం నుండి కూడా చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. క్రీస్తు ప్రభు యొక్క మరణము ఆదాము పాపి అయినప్పుడు కాదు. చాలా మంది ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనాన్ని వివరిస్తూ, అదుగో అక్కడ పాపం ఎప్పుడైతే వచ్చిందో తోటలోనికి, వెంటనే దేవుడు పాపానికి విరుగుడుగా క్రీస్తు ప్రభుని వాగ్దానం చేశాడు, క్రీస్తు ప్రభు యొక్క శిలువని వాగ్దానం చేశాడు అని బోధిస్తూ ఉంటారు, కొందరు నమ్ముతూ ఉంటారు. కానీ మనకు తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆదాము మరణానికి ముందే, ఆదాము పాపి కాక మునిపే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గూర్చిన ఆలోచన జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగానే నిర్ణయించబడింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఈ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వారు వివాహం చేసుకుని వారికి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఏదైనా వస్తువు అడిగితే వెంటనే తెచ్చివ్వలేని పరిస్థితిలో ఉంటారు. అది ఇవ్వటానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి వలన కావచ్చు, మరి ఇతర కారణాల వల్లనే కావచ్చు. కానీ నీవు నేను పుట్టక మునిపే, మొదటి మానవుడైన ఆదాము కూడా పుట్టక మునిపే, అసలు ఈ విశ్వమే లేకముందే, ఆది అనేది ఇంకా ప్రారంభం కాకమునిపే నీ కొరకు, నీ రక్షణ కొరకు మన దేవుడు ఒక విమోచకుడిని నిర్ణయించి ఆ విమోచకుని యొక్క మరణాన్ని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఒక రోజులో భూలోకానికి వెళ్ళాలి, మరణించాలి. ఆ టైం వచ్చేంత వరకు నువ్వు ప్రిపేర్గా ఉండు. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, పుట్టించను కాదు. అక్కడ ఆయన పుట్టలేదు. జాగ్రత్తగా గ్రహించాలి. పుట్టుక అనేది ఒక వ్యక్తి యొక్క జీవితానికి బిగినింగ్, ప్రారంభం. ఆయన ప్రారంభం లేనివాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక నిర్ణయించిన సాతాను ఆయనకు ప్రారంభాన్ని కల్పించాడు. అందరిలాగే ఆయనకు కూడా ఒక ప్రారంభం ఉంది అనే అబద్ధాన్ని ఈ లోకంలోనికి పంపాడు. కానీ ఆయనకు ప్రారంభం లేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఆయనకు ప్రారంభం లేదు. ఇది ఎంత గొప్ప సత్యం! ఈ సత్యాన్ని చాలామంది క్రైస్తవులు గ్రహించలేకపోతూ ఆయనకు ప్రారంభమే అనగా ఆది, ఆయన జీవితానికి ఆది అనేదే లేనివానికి, అంటే బిగినింగ్ అనేది లేనివానికి ఒక బిగినింగ్ని పుట్టించాడు సాతానుడు. అజ్ఞానంతో ఈరోజు మనమంతా ఆ యొక్క అసత్యాన్ని సత్యంగా నమ్ముతూ ఆ యొక్క అబద్ధాన్ని అందరితో పాటు ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన విషయం, ఎంత భయంకరమైన విషయం! మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనము ఆలోచించినట్లయితే, మనము క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక విషయంలో, అలాగే మరణం విషయంలో ఒక స్పష్టమైన గ్రహింపును
ఒక స్పష్టమైన అవగాహనను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఒక క్రైస్తవునిగా ఈరోజు నీ జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క జనన మరణాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేకపోతే నీ భక్తి ఎంతో అది నిష్ప్రయోజనమైనదై ఉంటుంది. ఆయన చేసిన బలియాగం నీ జీవితంలో వ్యర్థమైపోతూ ఉంటుంది. కనుక హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని మెల్కీసెదెకుతో పోల్చి చెప్తూ ఆయన మెల్కీసెదెకును గూర్చి మాట్లాడుతూ ఆయన అంటూ ఉంటాడు, మెల్కీసెదెకు చొప్పున నిరంతర యాజకుడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు అంటే జీవిత కాలమునకు ఆదియును అంతమైనను లేనివాడు. అంటే ఆయన జీవితకాలానికి ఏమి లేదు, నో బిగినింగ్ నో ఎండింగ్, ప్రారంభం లేదు ముగింపు లేదు. కానీ మనం ఏం చేసాము, ప్రారంభాన్ని పుట్టించాము, దానికి ఒక డేటు, అలాగే అంతాన్ని పుట్టించాము అనగా మరణాన్ని, దానికి ఒక డేట్ ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆ మెల్కీసెదెకు అన్వయిస్తూ ఈ మాటలు చెప్పటాయి. ఆయన జీవిత కాలమునకు అంటే యేసుక్రీస్తు వారి జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అన్నాడు. ఈ పోలికలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయనకు అంతము లేదు, మరణం లేదు. కానీ మన కోసము ఆయన మరణించాడు. అందుకే అది అసహజ మరణము, ఈ భూమి మీద ఎవరు పొందని మరణము, అలాగే ముందుగా నిర్ణయించబడిన మరణం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన అందరి కొరకు మరణించాడు. ఇక 4వ మరణాన్ని గూర్చి ఈరోజు మనం నేర్చుకుందాం. 4వ మరణం ఏంటంటే ఏ సూపర్ నేచురల్ డెత్. ఈ సూపర్ నేచురల్ డెత్ అంటే అతీంద్రియ మరణం. ఆయన మరణము అతీంద్రియమైనది. ఎందుకంటే మనము ఆయన మరణం సహజ మరణం అని చెప్పినప్పటికీ అది ఇతర మనుషుల మరణం నుండి భిన్నమైనది. ఎందుకు అది అతీంద్రమైన మరణము అంటే యోహాను సువార్త మనం చదువుకుందాం 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు ఆ యొక్క 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతూ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం చదువుకుందాం. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఆయన తనంతట తానుగా తన ప్రాణాన్ని పెట్టినవాడై ఉన్నాడు. కనుక ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు. పిలాతు చంపలేదు, రోమీలు చంపలేదు, ఆ యొక్క దేహానికి నాటబడిన మేకులు చంపలేదు, ప్రక్కలో బల్లెపు పోటు చంపలేదు, 39 కొరడా దెబ్బలు చంపలేదు, ముళ్ళ కిరీటం చంపలేదు. ఆయన తనంతట తానే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. కనుక ఇది అతీంద్రియమైనది. ఎవరో కూడా ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎవడో కూడా తనంతట తన ప్రాణాన్ని
అప్పగించిన వాడుగా లేడు. లేదంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవటమే. ఎవరైనా ఆత్మహత్య చేసుకొని తన ప్రాణం తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. కానీ యేసుక్రీస్తు వారు తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అందుకే అంటాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. చాలాసార్లు మనం సమాధి కార్యక్రమం దగ్గర చదువుతాం. నరులారా తిరిగి రండని నీవు సెలవీయగా. అంటే మన ప్రాణాన్ని తీసుకునే దేవుడున్నాడు. మన ఆయుష్కాలం ముగించినప్పుడు మరలా మనము ఆయన యొద్దకు వెళ్ళవలసిన అవసరతను దేవుడు మరణ శాసనం మనకు రాశాడు. కనుక మనం ఏం చేయాలి అంటే ఆయన పిలవగానే వెళ్ళిపోవాలి. కుదరదు, నాకు ఇంకొంచెం టైం కావాలి, నేను రాను అని చెప్పే పరిస్థితులు లేవు. కానీ సూపర్ న్యాచురల్ డెత్లో, అతీంద్రియమైన మరణములో క్రీస్తు ప్రభువు తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం ఎవరో కూడా తీసుకోలేదు. కనుక ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఆయన మరణం విషయంలో మనము 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ ఈ 4 విషయాలు ఆయన మరణం ఎలా జరిగిందో మనకు తెలియజేస్తున్నాయి. ఆయన మరణం ఆయన సొంత ఇష్ట ప్రకారమే జరిగింది. ఆయన తన ప్రాణాన్ని తానే విడిచిపెట్టాడు. ఎవరూ దాన్ని ఆయన నుండి లాగివేయలేదు, లాక్కోలేదు. సాధారణంగా ఒక మనిషి శిలువ పైన మరణించినప్పుడు 2 రోజుల వరకు బతికుండేవాడు. కానీ ఆయన 6 గంటల్లోనే మరణించాడు. ఆయనలో ఇంకా బలం మిగిలే ఉంది. ఇది మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం నుండి 50 వచనాలు మనం చదవగలిగితే ఈ సంగతులు తెలియజేయబడతాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 46వ వచనం మనకు కొన్ని సంగతులను తెలియజేస్తూ ఉంది. 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలం ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకునుడి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనేది. ఆ తరువాత యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఈ వచనం ఆయన తనంతట తానుగానే ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనకు తెలియజేస్తుంది. ఎవరు ఆయన దగ్గర నుండి దాన్ని తీసుకోలేదు. ఆయన మరణంలో కూడా గంభీరంగా ఉన్నాడు. ఆయన ఇంకా ఆ యొక్క శిలువ పైన ఆయన శిరస్సు అలాగే ఆడకుండా ఉంది. ఆయన మహోన్నతంగా ఉన్నాడు. మహారాజు సింహాసనం పైన టీవీగా ఉన్నట్టు క్రీస్తు తన మరణంలో కూడా శిలువనే సింహాసనంగా చేసుకుని టీవీగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. మనము క్రీస్తు మరణం అనుభవిస్తున్నట్లు చూస్తాం. అది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనము 2 మరణాలను చూస్తాం. ఒకటి ఏంటంటే ఆత్మ మరియు శరీరం నుండి వేరుపడటం, శరీరంలో నుండి ఆత్మ వేరైపోవటం. రెండవ మరణం వ్యక్తి దేవుని నుండి, అంటే మనిషి దేవుని నుండి వేరైపోవటం. క్రీస్తు మొదట 2వ మరణాన్ని అనుభవించాడు, మొదటి మరణం కాదు. ఆయన 6 గంటల్లోనే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేశాడు. మనం ఇప్పుడే చదువుకున్నాం. క్రీస్తు దేవుని స్వంత కుమారుడు. కానీ పాపిగా అనుభవించే ఆ నరక యాతనను ఆయన సుమారు 6 గంటల్లోనే అనుభవించాడు.
కనుక 2 మరణాలు ఏకకాలంలో ఆయన పొందాడు. అంటే 1 దేవుని నుండి వేరైపోవటం, 2 శరీరం నుండి ఆత్మ వేరైపోవటం. కనుక ఇది క్రీస్తు ప్రభు యొక్క మరణంలో జరిగిన అద్భుతమైన ఘట్టాలు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులను గూర్చిన జ్ఞానము, గ్రహింపు, వివేకము, వివేచన, స్వయం పరిశీలన కలిగి క్రీస్తు ప్రభు మరణం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప ఫలితాలను, ఆ గొప్ప ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరూ పొందాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ అపారమైన ప్రేమ, కృప, జాలి, దయ, కనికరాలు పాపులమైన భ్రష్టులమైన మా పట్ల మీరు కనపరిచి జగత్తు పునాది వేయబడక మునిపే మా కొరకు బలియగుటకు మీరు నిర్ణయించిన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా ప్రభు యొక్క మరణం ద్వారా, మా ప్రభు యొక్క మరణం నుండి మీరు మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప ఆశీర్వాదాలను బట్టి మీకు స్తోత్రాలు. దీన్ని పొందలేక ఇంకా శాపగ్రస్తమైన స్థితిలో ఎందరూ నశించిపోతున్నారో వారి మనోనేత్రాలు తెరవండి, వారికి సత్యాన్ని గ్రహించే మనస్సు అనుగ్రహించండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క గ్రూపులో ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరూ మీ కుమారుని మరణాన్ని గుర్చిన స్పష్టమైన గ్రహింపు, జ్ఞానము, అవగాహన కలిగి ఉండే భాగ్యం మీరు దయచేయండి. మీ కృపచేత దీవించి ఆశీర్వదించండి. తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ జ్ఞానం లేని లోకంలో నశించిపోతున్న అనేకులు ఉన్నారు. వారిని కూడా ఈ జ్ఞానం దగ్గరకు మీరు నడిపించండి. అలాగే తండ్రి, మరి రాబోయే నూతన సంవత్సరంలో ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను మీరు దీవించి అనేకులు అందులో చేర్చబట్టుకు మీ సత్యాన్ని గ్రహించుటకు కావలసిన జ్ఞాన వివేకములు, విశ్వాసము, విధేయతతో కూడిన మనసు దయచేయమని వేడుకుంటున్నాం. కృప చూపించమని, ఆదరించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి నాకంటే ముందుగా మీ వాక్యాన్ని బోధించిన నీ దాసుని మరి ఎక్కువగా ఆశీర్వదించి ఆయన పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే గ్రూపులో ఎవరైనా తండ్రి మీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నట్లయితే వారికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈ కార్యభారం అంతటిని వహిస్తున్న మా ప్రియ సహోదరులు తండ్రి, మీ దాసుల్ని మీరు ఆశీర్వదించండి. చిన్న కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. మీ దాసురాల్ని మరి ఎక్కువగా ఆశీర్వదించండి తండ్రి. మరి ఒక మంచి సహకారిగా, ఒక మంచి ప్రోత్సాహకాన్ని ఇస్తూ తండ్రి పరిచర్యలో ప్రోత్సహించే మంచి జ్ఞానం ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. మరి ఈ గ్రూపులో నన్ను చేర్చి తండ్రి, మరి మీ వాక్యాన్ని అనేకులకు అందించే కృపను ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.